నమస్తే వెల్కమ్ టు 6 టీవీ డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్లోని మోయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంపీ ఈటెల రాజేందర్ డీకే అరుణను అరెస్టు చేశారు. దీంతో మోయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొడంగల్ లగచర్లలో జరిగిన సంఘటన ప్రాంతానికి వెళ్తున్న ఎంపీ ఈటెల రాజేందర్ ఎంపీ డీకే అరుణను అరెస్టు చేసి పిఎస్కు తరలించారు. ఈ నేపథ్యంలో పోలీసులపై ఎంపీ ఈటెల రాజేందర్ ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. అనంతరం పాలమూరు ఎంపీ అరుణమ్మ అరెస్టు చేసి నార్సింగి పోలీస్ స్టేషన్కు తరలించారు. కూర్చోండి మీరు కూర్చోండి. హైదరాబాద్లోని మోయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంపీ ఈటెల రాజేందర్ డీకే అరుణను అరెస్టు చేశారు. దీంతో మోయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొడంగల్ లగచర్లలో జరిగిన సంఘటన ప్రాంతానికి వెళ్తున్న ఎంపీ ఈటెల రాజేందర్ ఎంపీ డీకే అరుణను అరెస్టు చేసి పిఎస్కు తరలించారు. ఈ నేపథ్యంలో పోలీసులపై ఎంపీ ఈటెల రాజేందర్ ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. అనంతరం పాలమూరు ఎంపీ అరుణమ్మను అరెస్టు చేసి నార్సింగి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. లగచర్ల సంఘటన ప్రాంతానికి వెళ్తున్న ఎంపీ ఈటెల రాజేందర్ మరియు డీకే అరుణను పోలీసులు అరెస్టు చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? ఏదైతే కొడంగల్ జరిగినటువంటి అధికారులపై కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ అధికారులపై జరిగినటువంటి దాడికి సంబంధించి అక్కడ బాధితులు అంటే ఇటీవల కాలంలో సంబంధిత దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో కూడా ఆ గిరిజనులు అంటే అక్రమంగా ఇటీలపై అక్రమ కేసులు పెట్టి దాడి చేశారంటూ కూడా బీజేపీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్ అదేవిధంగా డీకే అరుణలు లగచర్ల ఆ గ్రామాల పర్యటనకు కూడా పోలీసులు వారిని వెళ్తున్న క్రమంలో మోయినాబాద్ దగ్గర పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి నార్సింగ్ తరలించే పరిస్థితి. అయితే ముందుగా ఏదైతే సంగారెడ్డి చల్లపల్లి జైల్లో ఉన్నటువంటి గిరిజనులు పరామర్శించడానికి వెళ్ళి అక్కడ నుండి ఇటు లగచర్ల బయలుదేరి వెళ్లారు. ఈ నేపథ్యంలో కూడా పోలీసులు వారిని అక్కడ ప్రశాంత వాతావరణం ఉంది, మళ్ళీ ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. కానీ పోలీసులు వారించినా కూడా వారు వినకపోవడంతో కూడా పోలీసులు వారిని మోయినాబాద్ వద్ద అడ్డుకొని వారిని అరెస్ట్ చేసి నార్సింగ్ పిఎస్ కి తరలించిన పరిస్థితి. మరొక వైపు ఇప్పటికే ఈ లగచర్లకు సంబంధించి అక్కడ దాడి జరిగిన సమయంలో పోలీసుల నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఇంత పెద్ద ఇష్యూ అయింది, దాడి జరిగిందని కూడా ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో కూడా తరిగి అంటే లగచర్ల ఇటు రొంపిచర్ల అదేవిధంగా ఇటు ఇవి తరిగి అంటే డీజిల్ పరిధిలో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా తరిగి డిఎస్పీని కరుణసాగర్ రెడ్డిని కూడా డీజీపీ ఆఫీస్ కి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరొక వైపు అక్కడ తాత్కాలిక ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డికి డీఈపీ బాధ్యతలు అప్పచెప్పిన పరిస్థితి. సో మొత్తంగా దీనికి సంబంధించి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అంటే ఇంత సెన్సిటివ్ అంశాన్ని కూడా సీరియస్ గా తీసుకొని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఘర్షణ వాతావరణాలు మరోసారి నెలకొనకుండా ఇలాంటి అంటే పరిస్థితులు తలెత్తకుండా కూడా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది. మరొక వైపు దాడిలో పాల్పడ్డ వారిని వదిలిపెట్టకుండా వారిని ఆచూకీ దొరకబట్టుకొని మరీ అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో కూడా తాజాగా అలాంటి పరిస్థితులు ప్రస్తుతం ఏదైతే అడిషనల్ డీజీ మహేష్ భగవత్ అదే ఆధ్వర్యంలో కూడా అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అటు కలెక్టర్ జైన్ కావచ్చు, మరొక వైపు అక్కడ వికారాబాద్ ఎస్పీ అంటే ప్రశాంత వాతావరణం నెలకొనడానికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆ మూడు గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కూడా
బీజేపీ ఎంపీలు అక్కడికి పర్యటన చేస్తున్న నేపథ్యంలో కూడా పోలీసులు అక్కడ వెళ్ళొద్దు, మళ్ళీ గొడవలు జరిగే అవకాశం ఉంది కాబట్టి వెళ్ళొద్దని వారించిన వినకపోవడంతో కూడా వారిని అరెస్ట్ చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్ తరలించారని చెప్పొచ్చు. శిరీష. ఓకే రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. కాంగ్రెస్